కేసు క్లోజ్ అయింది. కిల్లర్ అరెస్ట్ అయ్యాడు. అరణ్యపురం గ్రామం మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ ఇన్స్పెక్టర్ ఆదిత్య ఆ రోజు రాత్రి నిద్రపోలేకపోయాడు. ఎందుకంటే తన వాయిస్ రికార్డర్లో విన్న మాటలు ఇంకా చెవుల్లో మోగుతున్నాయి. నిజం అంతా అతను చెప్పలేదు ఇన్స్పెక్టర్ అనే వాయిస్ తన చెవుల్లో తిరుగుతూనే ఉంది. ఆదిత్య ఆ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాడు. రిపోర్ట్ వచ్చింది. షాకింగ్. ఆ వాయిస్ ఏ మనిషిది కాదు. ఆడియో ఫ్రీక్వెన్సీ సాధారణ మానవ వాయిస్ కంటే చాలా లో లెవెల్లో ఉంది. ఫోరెన్సిక్ ఆఫీసర్ ఒక్క మాట ఇలా అన్నాడు, సార్, ఇది రికార్డింగ్లో ఎక్స్టర్నల్గా వచ్చింది కాదు, ఆ గదిలోనే ఉంది. ఆదిత్య నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాడు. మూడో రోజు ఉదయం అరణ్యపురం దగ్గర పక్క గ్రామం వీరాపురం. అక్కడ కూడా ఒక మృతి. కానీ ఈసారి ఆ మనిషి ఏ భయంతోనూ చనిపోలేదు. అతని ముఖంపై శాంతి. కానీ గోడ మీద రక్తంతో రాసిన ఒక్క లైన్, ఇది మొదటిది మాత్రమే. ఆదిత్య షాక్లో ఉన్నాడు. ఆదిత్యకు అర్థమైంది, ఇది శేఖర్ స్టైల్ కాదు. డ్రగ్స్ లేవు, ఫేక్ హారర్ లేదు. ఇది వేరే ఎవరో లేదా ఇంకేదో. ఆదిత్య 15 ఏళ్ల క్రితం ఫైల్స్ అన్నీ తిరగేస్తున్నాడు. అక్కడ ఒక్క విషయం కూడా దొరకలేదు. కానీ అతను ఆ ఊర్లో ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం, నరబల్లో ఒక్క శేఖర్ తల్లి కాదు, మొత్తం 3 పనులు జరిగాయి. ఈ విషయం వినగానే శేఖర్ భయంతో వణికిపోయాడు. కానీ అధికారిక రికార్డ్స్లో ఒక్క పేరు కూడా లేదు. మొత్తం ఆ ఊరు రికార్డ్స్ అన్ని తారుమారు చేసింది. అక్కడ పాతబడ్డ ఇల్లు అది శేఖర్ ఇల్లు కాదు, అది నరబల్ జరిగిన స్థలం. ఆ ఇంటి కింద ఒక పాత గది కూడా ఉంది. గ్రామ పెద్దలందరూ కలిసి దాన్ని శాశ్వతంగా మూసేశారు. ఆదిత్య ఆ ఇంటి చుట్టూ, ఇంటి లోపల సీసీ కెమెరాలు బిగించి తన వాయిస్ రికార్డర్ను కూడా అక్కడే ఉంచి తర్వాత రోజు తీసుకెళ్ళాడు. అక్కడ సీసీ ఫుటేజ్లో ఏమీ కనిపించలేదు. కానీ తన వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయిన వాయిస్ విన్న తర్వాత ఆదిత్యకి వెన్నులో వణుకు పుట్టింది. అందులో 3 ఆత్మల వాయిసెస్ రికార్డ్ అయి ఉన్నాయి. అందులో ఒక వాయిస్ ఇలా ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా మన ఆత్మలకు శాంతి లేక మనం ఇక్కడ ఇరుక్కుపోయి మనం అనుభవించిన చిత్రవద ఇంకొన్ని రోజులు మాత్రమే. ఇంకొన్ని రోజుల్లో మనం భయంకరమైన ప్రేతాత్మలుగా మారబోతున్నాం. అప్పుడు మనకు మానవ శరీరం సహాయం అవసరం లేదు. మనం నేరుగా మన చావుకు కారణమైన వారిని కాకుండా, మన చావుల్ని ఆపకుండా చూస్తూ ఉన్న ఈ గ్రామస్తుల అందరినీ చంపి మన ఆత్మలకు శాంతి కలిగించుకుందాం. ఈ గ్రామాన్ని మొత్తం రక్తంలో ముంచుదాం. వీళ్ళ శరీరాలు ముక్కలు ముక్కలు చేసి ఈ గ్రామాన్ని పెద్ద శ్మశానంలా మారుద్దాం. ఇక్కడ చచ్చే శవాలకు, అంత్యక్రియలకు వచ్చిన అందరినీ చంపుదాం. వాళ్ళ శవాలు భూమి మీద కుక్కలు నక్కలు పీక్కొని తింటుంటే వాళ్ళ ఆత్మలు అది చూసి ఏడుస్తూ చిత్రవద అనుభవించాలి. అది విన్న విక్రమ్ ఎలాగైనా దీన్ని ఆపాలి అనుకుంటాడు. అయితే ఆ 3 ఆత్మలు ఎవరో తెలుసుకోవడానికి ఆదిత్య పాత తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ చిరిగిపోయిన ఒక రిజిస్టర్లో ఒకే రోజు చనిపోయిన 3 పేర్లు ఉన్నాయి. అడ్రస్ అదే ఇల్లు. వాళ్ళ పేర్లు లక్ష్మి, రాము, చిన్నారి, గోపి. మరణానికి కారణం మాత్రం ఖాళీగా ఉంది. ఆదిత్య మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఈసారి ఒకవైపు నుంచి కాదు. ముందు ఎడమ మూలలో మహిళ ఏడుపు, తర్వాత కుడివైపు గజ్జల శబ్దం, తర్వాత మెట్ల దగ్గర చిన్నపిల్లల అడుగులు. 3 శబ్దాలు, 3 దిశలు. ఒక దెయ్యం ఇలా ఉండదు. ఆదిత్య భయపడుతూనే ఆ గదిలో కింద మూసేసిన తలుపు ఓపెన్ చేశాడు. లోపల 3 స్తంభాలు. ఆ స్తంభాలకి గొలుసులతో అస్థిపంజరాలను కట్టేస్తున్నారు. అంటే ఆ ఇంట్లోనే నరబలి చేసి ఆ శవాలను అలాగే వదిలేశారు. అవి ఇప్పుడు అస్థిపంజరాల్లా మారున్నాయి. ఆదిత్య టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తున్నాడు. గోడలపై రక్తపు మరకలు,
తను మెల్లగా రూమ్ అంతా చూస్తూ ఉండగా సడన్ గా అతని టార్చ్ లైట్ వెలుగులో 3 నీడలు, వేరు వేరు ఎత్తులు, ఒకటి మహిళ, ఒకటి పురుషుడిలా, ఒక చిన్న పిల్లాడిలా. ఏ శబ్దం లేదు, కేవలం చూపు మాత్రమే. ఆత్మలు చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికీ అవి ఆదిత్యను ఏమీ చేయడం లేదు. అప్పుడే ఆదిత్యకు అర్థమైంది, ఈ 3 ఆత్మలు ఎవరిని చంపలేదు. వాళ్ళు చేసినది భయపెట్టడం కాదు, గుర్తు చేయడం. శేఖర్ వాడిన భయం వల్ల ఈ ఆత్మల ఉనికి బయటకు వచ్చింది. ఆ ఆత్మలు ఆదిత్యతో ఇలా అన్నాయి, మా ఆత్మలకు శాంతి కలిగించండి, లేదంటే ఈ ఊరు మొత్తాన్ని శ్మశానంగా మార్చేస్తాము. ఆదిత్య ఆత్మలతో ఇలా అన్నాడు, మీ ఆత్మలకు శాంతి కలిగించే బాధ్యత నాది. తరువాత ఒక పూజారి ఆదిత్యతో ఇలా అన్నాడు, వీళ్ళను ఇక్కడ కట్టిపడేసింది మంత్రం కాదు సార్, న్యాయం లేకపోవడమే. వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆదిత్య వాళ్ళ 3 పేర్లను అధికారికంగా రికార్డ్స్ లో చేర్చి గ్రామ సభలో నరబలికి సహాయం చేసిన గ్రామస్తులందరినీ జైల్లో పెట్టించి ఆ ఇంటి గదిని శుద్ధి చేసి 3 విడివిడిగా అంత్యక్రియలు చేయించాడు. 3 ఆత్మలు స్పష్టంగా కనిపించాయి. మొదటిసారి వాళ్ళ ముఖాల్లో శాంతి. చిన్నపిల్ల ఆత్మ ఇలా అంటుంది, ఇప్పుడు మాకు ఇక్కడ అవసరం లేదు సార్. వాళ్ళు వెలుగులో కలిసిపోయారు. గది పూర్తిగా ఖాళీ అయింది. ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. వెనక నుండి గ్రామంలో ఒకడు ఇలా అన్నాడు, సార్ ఇలాంటి ఇల్లు మా పక్క ఊర్లో కూడా ఉంది. ఆదిత్య ఆగి వెనక్కి తిరిగాడు. ఈ కథలో దెయ్యాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్న ముఖ్యం కాదు. న్యాయం లేకుండా చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ వెళ్ళరు. వాళ్ళను గుర్తించే వరకు ఇక్కడే తిరుగుతూ ఉంటాం. ఇలాంటి కథలు మీ ఊర్లో జరుగున్నా, మీరు విన్నున్నా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి హారర్ స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోలు వస్తాయి. ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.